మరి ప్రత్యేకముగా చూడండి, మన జీవితాలలో మనల్ని ఎవరు తప్పిస్తారో మనం తెలుసుకోవాలండి. చాలాసార్లు కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు చాలా బలహీనులమైపోతూ ఉంటాం, అవునా కాదా? కానీ ఆ సమయంలో మనల్ని ఎవరు తప్పిస్తారో మనం నిజముగా తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా ఉగ్రత దినములలో ఎవరు మనల్ని తప్పిస్తారు? ఎవరెవరు తప్పించుకుంటారు ఏంటండి? ఉగ్రత దినములలో ఎవరు తప్పిస్తారు, ఎవరు తప్పించుకుంటారు, అది తెలియాలండి ముందుగా, అంతే కదా? ఉగ్రత దినములలో మనము నిజముగా ఇంకా చాలా త్వరగా వాటిని మనం చేరుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా భయంకరమైన పరిస్థితులు ఇప్పటికే చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా మోసాలే, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులే, ఒకరినొకరు చంపుకోవడం, ఒకరిపైన ఒకరు చాలా రోజు చూస్తూ ఉంటే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. రోజు కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంది. అనేక సార్లు ప్రభు హెచ్చరిస్తున్న మనము వినని వారిగా ఉంటూ ఉన్నాం. చూడండి, చాలాసార్లు మనం చాలాసార్లు ఈ మాట మనం వింటూ ఉంటాం కదా, యేసు ప్రభు వారు త్వరగా రానై ఉన్నారు. అవునా? త్వరగా రానై ఉన్నారు. కానీ ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు, అవునా కదా? ఎప్పుడొస్తామో, దేవుడు ఎప్పుడొస్తారో ఎవరికి తెలియదు. ఆయన ఖచ్చితంగా ఒకానొక సమయంలో, ఒకానొక గడియలో ఖచ్చితంగా ఆయన వచ్చే దేవుడై ఉన్నారు. ఆయన త్వరగా రానై ఉన్న దేవుడై ఉన్నారు. జీసస్ ఈజ్ కమింగ్ సూన్ కదా. ఈ మాటలు మనం వింటూ ఉన్నాము. అలాగే దేవుడు త్వరగా రానై ఉన్న సమయంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటామనే వార్తలు కూడా మనం విన్నాం, అవునా కదా? వార్తలు అనగా దేవుని మాటలు చాలాసార్లు సూచిస్తూ ఎన్నో విషయాల్లో మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నా మన జీవితాలు ఎలా అయిపోతాయంటే నిర్లక్ష్యం కలిగిన జీవితాలుగా ఉంటూ ఉంటాయి, అవునా? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజు ఏమవుతుంది చెప్పండి? చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం. చిన్న భూకంపం వచ్చినప్పుడు తల్లొక చోట, పిల్లొక చోట, అవునా కదా? ఎవరెవరు ఏమవుతుందో, ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితులలో మనం ఇప్పటికే చాలా విషయాల్లో ఉన్నాం, అవునా కదా? చూడండి, దేవుడు అనేకమైన సార్లు చూడండి, ఆయన అనేకమైన సందర్భాలు మన ముందర తీసుకొచ్చిన మన జీవితాల్లో మనకు భయము లేని వారిగా ఉంటూ ఉన్నామండి. అనేకమైన పరిస్థితులు, ఉగ్రత దినములలో చాలా భయంకరమైన పోరాటాలను మనము పోరాడబోతూ ఉన్నాం. ఎవరు తప్పిస్తారు, ఎవరు తప్పించబడతారో కూడా మనకు తెలియాలి, అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ ప్రాముఖ్యంగా ఈ 38వ రోజున ఈ ఉపవాస ప్రార్థనలో బలముగా ప్రభు మనలందరినీ కూడా నడిపించబోతూ ఉన్నారండి. చక్కగా దేవుని మాటలు వింటూ ముందుకు సాగుదాం. ఉగ్రత దినములలో ఎవరు మనల్ని తప్పిస్తారు? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు కదా. చక్కని పాటను మనము చాలాసార్లు పాడుతూ ఉంటాము కదా. ఆ ఉగ్రత దినమున ఎవరి జాడ ఎవరికి లేకుండా పోతూ ఉంటుంది. మోసగాళ్ళు, దొంగలు, వీళ్ళందరూ కూడా పట్టుబడతారు ఆ రోజున, అవునా కదా? ఎస్, అలాంటి రోజులలో మనము ఉన్నప్పుడు మన జీవితంలో మనల్ని కాపాడేది, మనల్ని తప్పించేది యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో మనము వచనాన్ని చూసినట్లయితే చక్కని మాటల్ని మనం చూడగలుగుతామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనాన్ని చక్కగా
స్పష్టముగా చదువుతూ ముందుకు వెళ్దాం. చూడండి, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. కింద వచనాలు చదువుదామా. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. ఆయన పంపిన తండ్రిని కూడా ఘనపరచడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మృతులను ఎలాగు లేపి బ్రతికించెనో తండ్రి, అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించెను. చూడండి, మనము ఆ భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులలో, ఈ ఉగ్రత దినములలో మనం ముందుకు వెళ్తున్న సమయంలో మనల్ని ఎవరు తప్పిస్తారంటే యేసుక్రీస్తు మాత్రమే అని మనం గ్రహించాలండి. ఆమేన్. ఎందుకంటే చూడండి, ఆయనకు ఎవరిని బ్రతికిస్తారంటే మృతులను ఎలాగూ లేపి బ్రతికించెనో ఇక్కడ కుమారుడు కూడా ఏం చేస్తారండి, ఆయనకి ఇష్టము వచ్చిన వారిని, అనగా ఆయన మాటను వింటూ ఆయన విషయాల్లో అన్నిట్లో కూడా చాలా చక్కగా ఆయన మాటలకు లోబడుతూ ఎవరైతే ముందుకు సాగుతారో వారి విషయంలో ప్రభువు తప్పించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో చక్కని మాటల్ని మనం చూడగలుగుతాం. దానియేలు గ్రంథము 335 దినములు తాళ్ళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. హల్లెలూయా. చూడండి, ఎవరు మరి తప్పించుకుంటారు అంటే అంత్యకాల దినాల్లో భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నప్పుడు చూడండి, మరి ఎవరు తప్పించుకుంటారంటే దేవుని కొరకు కనిపెట్టుచున్న వారు మాత్రమే తప్పించబడతారు. హల్లెలూయా. దేవుని కొరకు తప్పించబడే వారిమిగా, కనిపెట్టే వారిమిగా మన జీవితాలలో మనం ముందుకు సాగే వారిగా ఉండాలి. మరి ఒకసారి ఆ మాట చదువుదామా బ్రదర్. 1335 దినములు తాళ్ళుకొని కనిపెట్టువాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. నీవు వంతులో నిలిచెదవు. అంతము వరకు ఏముండాలండి? నిలకడగా ఉండాలి. హల్లెలూయా. కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. అంతము వరకు ఎవరైతే నిలబడతారో వారంట నిజంగా అన్ని విషయాల్లో దేవుని కొరకు కనిపెట్టు వారు తప్పించబడతారు అని అక్కడ దాని అర్థం అండి. హల్లెలూయా. అంతము వరకు నిలకడగా ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవ జీవితాలు ఎలా అయిపోయాయంటే నిలకడ లేని జీవితాలుగా ఉన్నాయి. అవునా కదా? చాలామంది జీవితాలు నిలకడలేని జీవితాలుగా ఉన్నాయి. ఒకప్పుడు అంటే కొద్దిసేపు దేవుని మాటలు వింటూ దేవుని భయము భక్తి కలిగిన వారిగా ఉంటూ ఉంటారు. మళ్ళీ ఏదో కష్టం రాగానే దేవుని వదిలిపెట్టే వారిగా ఉంటూ ఉంటారు. మళ్ళీ ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ దగ్గరికి, లేకపోతే చూడండి అంతా చూస్తూ ఉన్నట్లయితే క్రైస్తవుల గ్రాఫ్ ఏమైపోతుందంటే కిందకి పైకి పడిపోవడమే మనం చూస్తూ ఉంటాం. అవునా కదండి? ఏదైనా వచ్చినప్పుడు సహనము కలిగిన జీవితాలు ఉండలేకపోతూ ఉన్నాయి. అంతము వరకు సాక్షులుగా నిలబడని జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. అంతము వరకు ఎవరైతే నిలకడగా ఉంటారో, హల్లెలూయా, అంతము వరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, ఎదుగోండి వారి జీవితాలను ప్రభువు ఆ ఉగ్రత దినము నుండి తప్పించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అలాంటి ఓపిక ఉందండి? అలాంటి సహనం ఉందా? అంతము వరకు నిలబడే ఓపిక ఎంతమందికి ఉంది చెప్పండి? అంతము వరకు. అంతము అంటే ఏంటండి? చివరి వరకు, అంతేనా?
ఈ ఆ సమయం, ఆ ఉగ్రత సమయం ఉంటుంది చూడండి, అప్పటి వరకు కూడా, ఆ దేవుడిచ్చే ఆ సమయం వరకు కూడా నమ్మకమైన క్రైస్తవులుగా ఉండాలి, నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. ప్రతి పందెపు పోరాటములో సహనముతో ఓపికగా నిలిచే క్రైస్తవులుగా ఉండాలి. ఏదో చిన్న గాలి వస్తే పడిపోయే రీతిగా మన జీవితాలు ఉండద్దండి. చిన్న తుఫాన్ వస్తే కొట్టుకుపోయేటట్లుగా మన జీవితాలు ఉండద్దండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిలబడేవారుగా ఉండాలి. ఆమేన్. అలాంటి వారిని ప్రభువు ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాటికే పడిపోతూ ఉన్నారా? చిన్నదానికే తట్టుకోలేని వారిగా ఉన్నారా? ఇదిగో అలాంటి వారుగా మనం ఉండడానికి వీల్లేదు. కానీ ఈ ఉపవాస ప్రార్థనలో అంతము వరకు నిలబడే క్రైస్తవులుగా మనం ఉండాలి. అంతము వరకు సహనముతో ఉండేవారిగా మనం ఉండాలి. అంతము వరకు ఓపికగా ఉండే క్రైస్తవులుగా ఉండాలి. ఆమేన్. చాలా భయంకరమైన పోరాటాలు వస్తాయి క్రైస్తవ జీవితంలో, అయినా పర్లేదండి, నిలబడుదాం దేవుని కొరకు. ఆమేన్. దేవుని కొరకు ఆశగా కనిపెట్టి ఆయన కొరకు చూద్దామండి. ఆమేన్. అలాంటి వారిని ప్రభువే ఆ ఉగ్రత దినము నుండి దేవుడు తప్పించే దేవుడై ఉన్నారు. అయితే అలాంటి వారే తప్పించబడతారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, చాలామంది జీవితాల్లో ఇలా సహనము లేని వారిగా ఉండడం మనం చూస్తూ ఉంటామండి. చూడండి, అలాంటి జీవితాలు ఇప్పటికే ఎన్నో నష్టపోయి ఉన్నాయి. అవునా? నేను చాలా బలహీనురాలండి, నాకు చాలా నేను అన్ని విషయాల్లో ముందుకు సాగలేకపోతున్నాను, లేకపోతే నా జీవితం అంతా కూడా నష్టమే చూస్తున్నానండి. అందుకనే ఈ పోరాటంలో ఇంకా ఆగిపోతే బాగుండు అన్నట్లుగా జీవితాలు అంటే జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా ఆగిపోతే చాలు అనిపిస్తుందండి. అందుకనే ఆగిపోతున్నాను. ఈ జీవితం వద్దు అన్నట్లుగా జీవితం ఉందా? ఎంతమంది జీవితాలు అలా ఉన్నాయా? ఆగిపోతే బాగుండండి, ఇంకా వద్దు ఈ జీవితం. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు. ఇదిగో ఈ ప్రయాణాన్ని ఇంకా నేను కొనసాగించలేకపోతున్నాను అన్నట్లుగా జీవితాలు ఉన్నాయి అనుకుంటాం. కానీ చూడండి ఈ అంతము వరకు కూడా నిలబడే వారిమిగా మనం ఉండాలండి. ఆమేన్. సహనంతో ఉందాం, ఓపికతో ఉందాం. ప్రభువే గొప్ప కార్యము చేసి తన బలాన్నిచ్చి నడిపించే దేవుడై ఉన్నారండి. ఆమేన్. అందుకనే చూడండి, ఎన్ని భయంకరమైన తుఫాన్లు, ఎంత భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా కానీ ప్రభుని ఆశ్రయించే వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. నా బలమంతా నీవేనయ్యా. ఈ సమయంలో బలహీనులుగా ఉన్నారేమో, చాలా గుండె చెదిరిన పరిస్థితుల్లో ఉన్నారేమో, దిక్కెవరు లేరండి. అంతము వరకు అంత ఓపిక లేదండి, అంత సహనము లేదండి, ఇంకా చాలు అనుకుంటున్నారా? చాలు ఈ ఇబ్బందులు అనుకుంటున్నారా? ఇదిగో జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతామో, సహనంతో నిలబడతామో, ఓపికతో నిలబడతామో, ప్రభువే ఉగ్రత దినములో మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. ఆమేన్. అలాంటి వారే తప్పించబడతారు. అప్పటి వరకు ఓపికతో ఉందాం. బలహీనులుగా ఉంటే అడుగుదాం, దేవా నీ బలము నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా, అంతము వరకు నిలబడే జీవితం నాకు కావాలయ్యా అని అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాస ప్రార్థనలో ఒకటే అడగండి, అంతము వరకు నిలబడే క్రైస్తవుడిగా ఉండాలి, సహనముతో నిలబడే క్రైస్తవుడిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరం నా బలమంతా నీవేనయ్యా, ఆమేన్. నా బలమంతా నీవేనయ్యా, ప్రైజ్ ది లార్డ్. నా బలమంతా నీవేనయ్యా. ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి, నా బలమంతా నీవేనయ్యా, బలహీనులుగా ఉన్నారా? ఈ మాట చెప్దామా? నా బలమంతా నీవేనయ్యా,
నా బలము నాకు చాలట్లేదు ప్రభా, నీ బలము నాకు కావాలి. నీ బలం ఉంటే నేను ఇంకా బలవంతుడిగా ముందుకు సాగగలుగుతాను ప్రభా. సహాయము చేయండి ప్రభా, నీ బలము చేత నింపండి అయ్యా, కృప చూపించమని అడుగుదాం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. రెండు చేతులు పైకెత్తి, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీ బలము నాకు కావాలి స్వామి. నన్ను నడిపించయ్యా అంతము వరకు, అంతము వరకు ఓపికను దయచేయండి. నీవే నన్ను నడిపించండి స్వామి. నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అందరం కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దామా. ఉగ్రత దినము నుండి తప్పించబడే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. దేవుని కొరకు కనిపెట్టు వారు తప్పించబడతారు. అంతము వరకు కనిపెట్టేవారు, ఆయన కొరకు మాత్రమే ఎదురు చూచువారు, ఎవరైతే నిలబడతారో వారినే ప్రభు అద్భుతమైన రీతిలో తప్పించి గొప్ప రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. సోలిన వేళలలో బలము లేనప్పుడు, బలము లేని వారిగా ఉన్నారా? ఈ సమయంలో చెప్పండి, నా బలమంతా నీవేనయ్యా. యెహోవా షాబోత్ నీవే, ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్. మరొకసారి, సోలిన వేళలో, సోలిన వేళలలో బలము లేనప్పుడు. ఈ సమయంలో అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారా? కాపాడే దేవుడు మనతో ఉన్నారండి. ఆదరించే దేవుడైన యెహోవా షాబోత్ అయినా. ఆమేన్. నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. ఆమేన్. ప్రతి ఒక్కరం స్వరాలు తెరిచి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ఆమేన్. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన బలమంతా ఎవరండి? చెప్పండి, ఎవరండి? యేసయ్య. ఆమేన్.
చూడండి, మరొకసారి మాట చదువుదామా? మరొకసారి చదవండి ప్రభు. నీవు దానియేలు గ్రంథము అంత్యము వరకు ఆ, నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. మొదటి నుంచి చదవండి, 12వ వచనం నుంచి. 1337 దినములు తాళ్ళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు. కనిపెట్టుకొనువాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. హల్లెలూయా. అద్భుతకరమైన మాట అండి, అద్భుతకరమైన మాట. చూడండి, నిలకడగా అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. హల్లెలూయా. ఎవరు ఆ వంతులో నిలుస్తారంటే ఎవరండి? ఎవరు నిలుస్తారు చెప్పండి? అంత్యము వరకు నిలకడగా ఉండువారు. ఆమేన్. ఎప్పటి వరకు అండి? అంతము వరకు. ఆ అంతము చాలా అవసరం, అవునా కదా? మధ్యలోనే ఆగిపోయే క్రైస్తవులుగా కాదు, మధ్యలోనే పడిపోయే క్రైస్తవులుగా కాదు, మధ్యలోనే భయంకరమైన పరిస్థితుల వల్ల తట్టుకోలేని పరిస్థితిలో ఉండి జీవితాలను నాశనము చేసుకునే క్రైస్తవులు కాదండి. ఎవరు ఆ ఉగ్రత దినములో తప్పించబడతారంటే అంత్యము వరకు నిలకడగా ఉండువారే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అలాంటి క్రైస్తవులుగా మనం ఉండాలండి, అంత్యము వరకు నిలబడే క్రైస్తవులుగా. హల్లెలూయా. అన్నీ వస్తాయి, అన్ని ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. లేనివారు ఎవరండి? ఎవరైనా ఉన్నారా చెప్పండి? చెప్పండి, ఉన్నారా? ఎంతమంది ప్రతిరోజు ఇతరుల ప్రార్థన విజ్ఞాపన చదువుతూ ప్రార్థన చేస్తున్నారు? ప్రతిరోజు మనం చేస్తున్నాం, అవునా కదా? ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ చదువుతున్నప్పుడు ఏమని అర్థమైంది చెప్పండి? బాబోయ్, మనకంటే కష్టాలు చాలా మందికి ఉన్నాయి అనిపించిందా? ఎంతమందికి అనిపించింది? చాలా. మనం అనుకుంటాం, అబ్బా మనయే కష్టాలండి, మనయే ఇబ్బందులు. పక్కవారికి చెప్తాం, నా కష్టం ఏంటో తెలుసా, నా ఇబ్బంది ఏంటో తెలుసా? అమ్మో, నా కష్టం చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత భయంకరమైన కష్టమో. పక్కనోడు నోరిప్పితే తెలుస్తుంది వారి కష్టం ఎంతనో, అవునా కదా? చాలా భయంకరమైన శ్రమ అండి. మీకు చెప్పినా అర్థం కాదు అన్నట్లుగా అంటూ ఉంటారు, అవునా కదా? ఎవరి కష్టం వారికి ఉంది. అంటే కష్టం లేని వారు ఎవరు లేరండి. భయంకరమైన పరిస్థితులలో మరి అంటే లేని వారు ఎవరు కూడా ఉండరు. అందరి పరిస్థితులు అలానే ఉంటాయి. కానీ క్రైస్తవ జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా? ఓపికే, ఆమేన్, సహనమే, ఆమేన్, ప్రార్థన జీవితం. ఎన్ని పరిస్థితులు వచ్చినా సృజించిన దేవుడు నేను దాటించలేడా? తప్పించలేడా? సహాయము చేయలేడా? ఏ చిన్న అల్లజడికి ఆగిపోతున్నావు, ఏ చిన్న భయంకరమైన పరిస్థితులకి చెదిరిపోతూ ఉన్నావు, జీవితాన్ని ముగించేసుకుంటున్నావు, అవునా కదా? పరిస్థితులు వచ్చిన దారి వచ్చినట్టే వెనకలకి వెళ్ళిపోతాయండి. ఎన్ని శ్రమలు వచ్చినా అలలు ఎలా వస్తాయి చెప్పండి? వాటిని చూస్తే మనం అనుకుంటాం, అమ్మో ఆ అలలు కొట్టుకొని వెళ్ళిపోతామేమో అన్నట్లుగా ఉంటూ ఉంటాయి. వాటిని చూస్తే అనిపిస్తుంది, అమ్మో ఆ అలలతో పాటు వెనకల అంటే సముద్రంలోకి వెళ్ళిపోతామేమో, లేకపోతే అది మనల్ని ముంచివేస్తుందేమో, నేను ఆ సముద్రంలో మునిగిపోతానేమో, దాటలేనేమో, ఈదలేనేమో. ఒక మనిషికి ఇన్ని ప్రశ్నలు ఉంటాయండి, అవునా కాదా? అవునా కదా? ఆ అలలు మనల్ని బెదిరించేటట్లుగా చేస్తూ ఉంటాయి. కానీ చూడండి, వచ్చిన అల అక్కడే ఆగదు. ఏమైపోతుందండి? వచ్చినట్టే వెనకాలకి వెళ్ళిపోయింది. లేదండి నేను చూశాను ఆగింది అన్నవారి చేతులు చూపించండి. సముద్ర తీరాన్ని అక్కడ నిలబడి చూడండి, అలలు వచ్చినట్టే ఎగసిపడే అలలు ఎన్నో. అంతేనా? ఎన్నో అలలు ఇలా ముంచెత్తినట్లుగా వస్తూ ఉంటాయి. కానీ ఏమీ చేయలేవండి, ఏమీ చెయ్యలేవు. వచ్చిన దారి వచ్చినట్టే వెళ్ళిపోవాల్సిందే. ఆమేన్. ఎందుకంటే మన తోడు ఎవరున్నారు చెప్పండి?
నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు మనతో ఉన్నారండి. నిన్ను సృజించిన దేవుడు, నన్ను సృజించిన దేవుడు, ఎన్ని అలలు వచ్చినా వాటి నుండి దాటించే దేవుడు, తప్పించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఎప్పుడంటే నీవు నిలబడినప్పుడు. హల్లెలూయా. చూడండి, అందుకనే అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల, ఏంటండి, అంతము వరకు నిలబడిన వారు తప్పించబడతారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చిన్న చిన్న వాటికి తట్టుకోలేని వాడిగా ఉన్నావేమో, కానీ ఈ ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా ప్రార్థించండి. దేవా, చిన్న చిన్న వాటికి ఆగిపోయే క్రైస్తవ జీవితం నాకు వద్దయ్యా. నేను నిలబడాలి, నేను నడిపించబడాలి, నాకు అలాంటి బలాన్ని దయచండి, నాకు అలాంటి శక్తిని దయచండి. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఆగిపోయిన క్రైస్తవుడిగా ఉన్నావేమో, లేకపోతే చాలా బలహీనతలతో నీవు ఉన్న చోటే ఉన్నట్లుగా ఉండి దేవుని నామాన్ని అవమానపరిచావేమో. చాలాసార్లు పడి లేచి ఎందుకండి ఆ జీవితం? అవునా కదా? ఎన్నిసార్లు పడతాం, ఎన్నిసార్లు లేస్తాం? అవునా కదా? దేవుడు మనల్ని పడేయడానికి కాదండి ఉన్నది, మనల్ని నడిపించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిలబడాలి. ఆమేన్. అంతము వరకు నిలబడాలి. ఎక్కడ వరకు నిలబడాలండి? అంతము వరకు నిలబడు, ఓపికగా నిలబడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పందెపు రంగంలో చాలా చక్కగా కాంపిటీషన్ పెట్టారనుకోండి, నీకెంత అలసట ఉన్నా, నీకెంత ఆయాసం వచ్చినా, నీకెంత కష్టతరమైన పరిస్థితులు వచ్చినా, ఒక రన్నింగ్ చేసే వ్యక్తి ఎక్కడ వరకు ఉరుకుతాడండి? చివరి వరకు ఉరుకుతాడు. కానీ చూడండి, అందరూ ఫస్ట్ విజిలేగానే స్టార్ట్ అవుతారు. అవునా కదా? ఆ కాంపిటీషన్లో, ఆ పందెపు పరుగుల్లో ఉరకడం ప్రారంభిస్తారు. కానీ ఎవరైతే అన్నిటిని తట్టుకొని ఓపిక చివరి వరకు ఆ గమ్యం చేరుకోలేని ఫోకస్లో ఉంటారు చూడండి, ఆ ఫోకస్ చేసిన వాళ్ళే లాస్ట్లో విజేత. అవునా కదా? అవునా? ఆ ఓపిక, ఆ సహనం మనకు కావాలండి. ఎన్నిసార్లు జీవితంలో నువ్వు నష్టాన్ని చూస్తున్నా, నీవు గనక నిలబడితే, హల్లెలూయా, నీవు గనక నిలబడితే ప్రభు అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. మనల్ని నడిపించే దేవుడు ఆయన. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. పరిస్థితులు ఏమైనప్పటికీ నిలబడే వారిమిగా మనం ఉందుము గాక. ఆమేన్. అంతము వరకు ఉందుము గాక. మొదటిలోనే ఆగిపోయే క్రైస్తవులుగా ఉండకూడదండి. మనము అంతము వరకు పరిగెత్తే క్రైస్తవులుగా ముందుము గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఓ జీసస్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చక్కని మాట. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే దేవుడు మనల్ని నియమించెను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. హల్లెలూయా. అద్భుతకరమైన మాట కదండి. ఆహా, చక్కని మాట. ఎందుకు నియమించారండి ఆయన? రక్షణ పొందుటకు. హల్లెలూయా. దేనికండి? రక్షణ పొందుటకు నియమించెను కానీ మనమంట ఉగ్రత పాలవుటకు మాత్రం ఆయన నియమించలేదంట మనల్ని. హల్లెలూయా. చూడండి, రక్షణ పొందే వారిమిగా మన జీవితాల్లో మనం ముందుకు సాగాలండి. హల్లెలూయా. రక్షణ పొందే వారిగా అన్ని విషయాల్లో రక్షణ పొందుకొని నడిపించబడే క్రైస్తవులుగా మన జీవితాలు ఉండును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. కింద వచనాలు కూడా చదువుదామా బ్రదర్?
మేలుకొనియున్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి నొందెను. హల్లెలూయా. మన కొరకు ఎందుకు మృతి పొందారంటే మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకని కొరకు క్షేమాభివృద్ధి కలగచేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. అద్భుతకరమైన మాటలు కదండి. కింద వచనాలు ఈ ఐదో అధ్యాయం నుంచి మనం మొత్తం చదివినట్లయితే చక్కని మాటలు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటామండి. చాలా చాలా చక్కని మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. చూడండి, యేసు నందు చూడండి మన జీవితాల్లో మనమందరము రక్షణ పొందే వారిగా ఉండాలి. ఆమేన్. చూడండి, ఉగ్రత పాలవ్వడానికి కాదు ఆయన మనల్ని నియమించింది, మనము రక్షణ పొందడానికి, రక్షింపబడడానికి మాత్రమే ఆయన మనల్ని నియమించిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక మన పైన గొప్పదా కాదా? గొప్పది, అవునా కదా? మనం రక్షింపబడాలని, రక్షణ పొందాలని ఆయన ఆశిస్తున్న దేవుడు. కానీ ఉగ్రత దినమున ఉగ్రత పాలవ్వడానికి వీలు లేదు. హల్లెలూయా. అంటే మన జీవితాల్లో అన్ని విషయాల్లో ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో అన్ని విషయాల్లో అన్ని మాటల్ని పట్టుకొని ముందుకు సాగే క్రైస్తవులుగా ఉందుముగాక. హల్లెలూయా. చూడండి, మన కళ్ళ ముందే మన పిల్లలు పుట్టినవారు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వారిని బట్టి సంతోషిస్తూ ఉంటామా, బాధపడుతూ ఉంటామా? చెప్పాలి. పిల్లలు పాడవుతూ ఉన్నప్పుడు సంతోషించేవారు చేతులు చూపించండి. అస్సలు సంతోషించాం కదండి. బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. అరే నేను వీన్ని చక్కని రీతిలో పెంచాలని పెట్టుకున్నాను, చక్కని రీతిలో వీడిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని నేను కోరుకున్నాను. కానీ వాడి జీవితం నా కళ్ళారా నాశనం అవుతుంటే నా వల్ల అవ్వట్లేదు అనే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం కదండి, అవునా కాదా? చాలామంది తల్లిదండ్రులు చెప్తున్న మాట ఏంటి అంటే, మా కళ్ళ ముందే నా కొడుకు నాశనం అవుతూ ఉంటే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానండి, చాలా వేదనకి గురి అవుతూ ఉన్నాను, చాలా భయముగా ఉంది, వాడి జీవితం ఏమైపోతుందా అని, వాడు నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు, వాడు ఉన్నతమైన స్థితిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అనే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, అవునా కదా? చూడండి, మనకు పుట్టిన బిడ్డలు మన కళ్ళ ముందే వారు మనకు వ్యతిరేకంగా ఉండి, లేకపోతే వ్యతిరేకతలో నడిపించబడుతూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వాడు బ్రతకంత నాశనం అవుతే, తల్లిదండ్రులుగా మనకే ఇంత బాధ ఉంటే దేవుడికి ఇంకెంత బాధ ఉంటుందండి, అవునా కాదా? చూడండి, మనల్నంట దేవుడు చక్కగా ఎందుకు నియమించారంటే, చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. హల్లెలూయా. మనం నాశనం అవ్వడం, మనం పడిపోవడం, మన జీవితాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉండడం ప్రభువుకి ఇష్టము లేదు. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రభు మాట్లాడినా అదే ఇష్టానుసారమైన జీవితం, అదే చెడ్డ బుద్ధి, అదే చెడ్డ ప్రవర్తన, ఎలా పడితే అలా ఉంటాం, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటామో అదే చేస్తూ జీవితాలను నాశనము చేసుకుంటున్న వారిగా మనం ఉంటూ ఉన్నాం, అవునా కదా? చూడండి, ఎవరైతే రక్షింపబడతారో, రక్షణలోనికి నడిపించబడతారో, పాత జీవితాలను వదిలేసి నూతనమైన జీవితాలను ఎవరైతే ప్రారంభిస్తారో, పాత జీవితం అంతా కూడా వదిలిపెట్టి మంచి జీవితంలో ఎవరైతే ప్రయాణం అవుతారో, దేవునికి ఇష్టకరమైన జీవితాలతో ముందుకు సాగుతారో, వారిని ప్రభువు ఉగ్రత దినము నుండి తప్పించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, చాలా విషయాల్లో ప్రభు మాట్లాడిన జీవితాన్ని మార్చుకొని వ్యక్తిగా ఉన్నావేమో, అదే తాగడం, అదే తిరగడం, అదే వ్యభిచారం, అదే పాపం, అదే భయంకరమైన వ్యసనాలు, అదే భయంకరమైన పాపపు జీవితం, చాలా భయంకరమైన
ప్రమాదకరమైన పరిస్థితిలో నీవు ఉన్నావు. ఏంటో తెలుసా? ఉగ్రత దినమున నిన్ను ఏంటండి, నీవు ఎట్టి పరిస్థితిలో తప్పించబడవు. అందుకే నేను జాగ్రత్త, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన ఉగ్రత దినము నుండి మనము తప్పించబడాలి అంటే మనము రక్షింపబడాలి. హల్లెలూయా. రక్షణ పొందుకోవాలి. దేవుడే నిజమైన ఏంటంటే యేసు ప్రభు వారే నిజమైన దేవుడని, ఆయన మన కొరకే పుట్టి ఉన్నారని, ఆయన మన కొరకే ఇంత ప్రయాసపడ్డారని, అన్నిటి విషయంలో మన నోటితో ఆయనను ఒప్పుకొని అన్ని విషయాల్లో మన పాత జీవితాన్ని వదిలిపెట్టి మంచి జీవితాలతో మనం ప్రారంభించినప్పుడు, మనం ముందుకు సాగినప్పుడు ఆయన ఉగ్రత దినము నుండి మనము తప్పించబడతాం. హల్లెలూయా. ఇప్పటికైనా చాలా 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 సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు, అవునా కాదా? ఇంకనూ ఇస్తూనే ఉన్నారు. చాలామంది పడకల మీదనే మరణించిన వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం, అవునా కాదా? రోజు చూస్తున్నాం, న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం, బయట వింటూ ఉన్నాం. సమాజంలో మొత్తం ఇదే జరుగుతుంది. ఏంటి అంటే మంచం మీద పడుకున్నవాడు పడుకున్నట్టే చనిపోయాడండి, అవునా కదా? నైట్ బాగానే ఉన్నారు, చాలా చక్కగా అందరం కలిసి ఆనందంగా ఉన్నాం, ఆనందంగా చాలా చక్కగా మాట్లాడుకున్నాం, అన్నిటినీ పంచుకున్నాం. తీరా చూస్తే ఉదయం లేచేసరికి మనిషిని కదలని పరిస్థితులు, అలాంటి జీవితాలు. అంటే చూడండి, ఏ సమయం ఎవరిది ఏంటి అని మనకు తెలుస్తుందా? తెలీదు, అవునా కదా? ఆ సమయంలో చూడండి, దేవుడిచ్చిన టైంలోనే మనము దేవుడు చెప్తున్న మాటల్ని వింటూ చక్కని జీవితాన్ని జీవించే వారిగా ఉంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆ ఉగ్రత దినము నుండి మనం తప్పించబడతాము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? ఈ రాత్రికాల సమయంలో ఇదిగోండి, చాలా చక్కని జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. ఎలా పడితే అలా జీవించే వారిగా మనం ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఇదే అనుకూల సమయం, దేవుణ్ణి తెలుసుకునే సమయం. ఇంకా ఈ ఉపవాస ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నీకున్న అలవాట్లను మానేసుకొని వ్యక్తిగా ఉన్నావేమో, ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయేమో. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయండి చెప్పండి? ఎన్ని రోజులు ఉన్నాయి? ఒక రోజే, అవునా? ఇంకా నెక్స్ట్ 28th వచ్చేస్తే లాస్ట్ డే, ఫైనల్ డే కదా. ఇంకా పొరపాటును వదిలిపెట్టలేకపోతున్నావేమో. 40 రోజులు తీర్మానం తీసుకొని ప్రయాసపడుతూ ప్రార్థిస్తున్నావు, కానీ ఆ ప్రార్థనలో ముందుకు వెళ్తున్నావు, కానీ ఎక్కడో కొద్దిగా జీవితంలో నీకున్న ఆ బలహీనతల దగ్గరే ఆగిపోతున్నావేమో. ఆ బలహీనతల దగ్గరే ఆగిపోయి చాలా చాలా ఇటుకాని జీవితమే ఉందేమో. అలా మన జీవితాలు ఉండకూడదండి. ఈ ఉపవాస ప్రార్థనలో సంపూర్ణంగా మన జీవితాలు ప్రభుకి ఇచ్చేయాలి. ఆమేన్. ఇంకా ఏదైనా ఉంటే వాటిని వదిలిపెడదాం. ఇదిగో ఉగ్రత దినములో మన జీవితాలలో మనము నిజంగా తప్పించబడుతూ ప్రభు నామాన్ని మహిమపరిచే వారిమిగా ఉందుముగాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కేవలం ఉన్న ఈ రోజులలో, అంటే ఈరోజు రేపు మాత్రమే ఉంది. మనం సిద్ధపడుతున్నాం. ఈ సిద్ధపాటులో ఇంకా ఏదైనా దేవునికి నీకు మధ్యలో కొన్ని పొరపాట్లున్నా, ఏ చిన్న పొరపాట్లున్నా, నువ్వు చేసే అవి దేవునికి నీకు అడ్డుగా మారిపోతున్నాయేమో. అన్నిటినీ పక్కకు పెట్టి, దేవా నన్ను సంపూర్ణతలోనికి నడిపించు, నీ నామానికి నీకు మహిమను తీసుకొచ్చే కుమారుడిగా, నీ నామాన్ని ఘనపరిచే కుమారుడిగా నేను ఉండాలయ్యా, నిన్ను మహిమపరిచే కుమార్తెగా నేను ఉండాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ఆయన నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామండి.